గురుగారు, వినాయక చవితి రోజున జన్మనిస్తే అది వాళ్ళకి మంచిది కాదు అని కొంతమంది అంటారు. నిజం ఉందా దీంట్లో? జన్మ ఇచ్చే తల్లిదండ్రులు ధన్యులని మనకు తెలుసు. ఎందుకంటే ఒక సంతానాన్ని వారు కంటున్నారు, వంశ వృక్షాన్ని కంటున్నారు, వంశోద్ధారకుడిని కంటున్నారు. ఇక్కడ చవితి రోజైనా ఇప్పుడు మనకి 15 రోజులకి ఒకసారి మనకి పౌర్ణమి అమావాస్యలు మనం లెక్క పెడతాం. చీకటిగా ఉండేదాన్ని అమావాస్య నుంచి మొదలు, వెలుతురుతో ఉండేటువంటి దాన్ని మరి పౌర్ణమితో మొదలు, ఇలా మనం లెక్కలున్నాయి. సరే, మరి తిథులున్నాయి, వారాలున్నాయి, నక్షత్రాలు 27 ఉన్నాయి, 108 పాదాలున్నాయి. సరే, ఇవన్నీ ఉండే చోట ఉన్నాయి. ఆ రోజు పుట్టడం వల్ల చెడు జరుగుతుందనేటువంటిది అపోహ మాత్రమే. కృష్ణాష్టమి, అష్టమి రోజు కృష్ణుడు పుట్టాడు. మరి ఏమన్నా మనకి ఇబ్బంది ఉంటుందా? దేవుడే పుట్టాడు. నవమి రోజు రాములు వారు పుట్టారు. మరి ఏమవుతుంది? మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారు పుట్టారు. మూలా నక్షత్రంలో కొంతమంది పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోకపోవడం, రకరకాల అవి భావాలు ఉన్నాయి. అన్ని నక్షత్రాలు మంచివే, ఇంకా కొన్ని నక్షత్రాలు కలవలా. 27కి ఇప్పుడు ఇంక 8 నక్షత్రాలు ఉన్నాయి కొత్తవి, అవి కలపలా. అవి మైనస్ చేసి పాత పద్ధతే వెళ్తున్నాం మనం. ఏమ్మా? అలాగే గ్రహాలు కూడా 7 గ్రహాలు, 2 ఛాయాగ్రహాలు కలిపి 9 నవగ్రహాలు. ఇంకా 6 గ్రహాలు ఉన్నాయి కొత్తగా కనుక్కున్నవి, అవి ఇందులో యాడ్ చేయలా. మరి అప్పుడు లెక్కలన్నీ మారిపోతాయి. అంటే మీకు సందేహం పడకుండా నివృత్తి చేయడానికి ప్రయత్నం. అందుకని చవితి రోజు పుట్టినా, పంచమి రోజు పుట్టినా దానికి ఏ విధమైనటువంటి ఇది లేదు. మళ్ళీ ఆ జాతక చక్రం వేసేవాళ్ళు ఎవరు ఏ ఇంట్లో ఉన్నారో అది వేరే. నవాంశ, ఆరూఢ, ఈ చక్రాలు కొన్ని వేస్తూ ఉంటారు, అది వేరు. కానీ ఎప్పుడు ఎవరు జననం తీసుకున్నా పూర్వజన్మ సుకృతం చేత ఆ జన్మ వస్తుంది. ఇది క్లియర్. ఆయన ఆత్మ ప్రవేశం పూర్వజన్మ సంబంధించింది చేయడం కోసం అని ఇందాక అనుకున్నాను. అవి చేయడం కోసం, అవి సఫలీకృతం చేయడం కోసం, బాకీలు తీర్చడం కోసం అది వస్తుంది, అది చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇది ఒక లెక్క ఉన్నది. జాతకాలు చూడడం, రాజుల టైం నుంచి కూడా చూశారు. వంశోద్ధారకులు ఏ టైంలో పుడితే నా రాజ్యానికి మంచిది, అవన్నీ ఉన్నాయి, లేవని ఫాలో అయ్యాం. కానీ అసలు సత్యం దీని వెనకాల ఉన్నది ఏంటంటే ఆత్మల ఇష్టం. అంతే, దాని ఇష్టం. మీ ఇంటికి రావాలంటే నా ఇష్టం, మీరు ఎన్నిసార్లు రమ్మన్నా నేను రాను. వస్తానా? మీ ఇష్టం. నాకు ఇష్టం ఉంటేనే తల్లి పిలిచింది కాబట్టి అమ్మ వస్తా. అవును. అదే ఎవరింటికైనా మరి వాళ్ళు ఆహ్వానిస్తేనేగా వెళ్ళేది. అందుకని ఇక్కడ భయపడాల్సిందేమీ లేదు. చవితి రోజు పుట్టిన వాళ్ళకి ఏం కాదు, చతుర్దశి రోజు పుట్టిన వాళ్ళకి ఏం కాదు, పంచమి రోజు. చెడు అనేటువంటిది మీ భావం తీసేయండి, శుద్ధంగా ఆలోచించండి. భగవంతుళ్ళు పుట్టిన రోజులు కూడా మనకి శుభం కలగదు అనే అపవాదు మనం వేసుకోరాదు, వేయరాదు, ఆలోచించరాదు. అన్నీ మంచివే, అన్ని గ్రహాలు కూడా మంచివే. మరెందుకు వినాయకుడికి బుధవారం రోజున పరిహారాలు ప్రత్యేకంగా చేస్తారు? అప్పుడు ఎలాంటి పరిహారాలు చేయటం వల్ల మనకి మంచి ఫలితాలు వస్తాయో అది కూడా. పరిహారం అంటే పరి డాష్ హారము. హారం అంటే మెళ్ళో వేసుకునేది, పరి అంటే వేరొకటి అని అర్థం. అసలు అర్థం అది. మనం పరిహారాలు అంటే దానికి ఇది పోతుందేమో అని ఇది చేయడం, ఇది పోయి ఇంకోటి పట్టుకుంటుంది. పరిహరించుట అది పరిసమాప్తికి సంబంధించింది. పూర్తిగా తొలగించాలి దోషాన్ని. దోషం అంటూ మీలోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది, ఆలోచనలో ఉంటుంది. ఆ భావాన్ని, థాట్ని గనక బ్రేక్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. థాట్ చాలా మూలం, శక్తి స్వరూపమే థాట్. ఇప్పుడు ఇందాక ఆయన బ్రహ్మదేవుడి గురించి ఆయన సంకల్పం చేతే కదా ఈ థాట్ ఆయన సృష్టి జరిగింది. లేకపోతే సృష్టి జరిగేది కాదు. మంచి థాటే కదా. మరి థాట్ చాలా మంచి, అందుకోసం గుడ్ థాట్ క్యారీ చేయాలి. అందరికీ మంచి జరుగుతుంది. మంచి జరగకపోవడానికి నువ్వు ఆలోచనే కారణము. అది చెడు జరుగుతుందేమో, అక్కడ పోతే ఇదే అవుతుందేమో, లేదా జారి మెట్ల మీద నుంచి పడతామో, ఎందుకు ముందే నెగటివ్, అసలు అది తీసేయాలి. అంతే. ఆల్వేస్ థింక్ గుడ్. అప్పుడు భగవంతుడు నిర్ణయాలు వేరు, ఆయన మంచే చేస్తాడు, తండ్రి కదా. పిల్లల్ని చెడు చేయడానికి ఆయనకేం లేదు. కానీ మనం చేసుకుంది మనం అనుభవించాలి కలమ రూపంలో.
తప్పదు, కర్మ రూపంలో అనుభవించక తప్పదు. అది దేవుడు కూడా మార్చలేడు. ఆయన సాక్షిపుత్రుడు, ఆయన మంచి చేయమంటాడు. మరి నువ్వు ఆ ఎక్స్పీరియన్సెస్ కోసం ఏవో చేసి కూర్చుంటున్నావు. తల్లిదండ్రులు చెప్తారు అప్పు చేయకురా అని, అప్పు చేస్తాం, అనుభవించాలి, కట్టాలి కదా, కట్టాలిగా. అలా తేలిగ్గా చెప్తాను. అవునవును, ధన్యవాదాలు. అమ్మ శుభం తల్లి.